అరిసెలమ్మా అరిసెలు భలే బాగా కుదిరే తెలుసా. ఎప్పుడైనా అరిసి చేస్తే కాస్త టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఎలా కుదురుతాయో, ఎలా పాకం కుదురుతుందో, గట్టిగా వచ్చేస్తాయేమో, లేదంటే సాఫ్ట్గా అయిపోతుందేమో, లేదంటే ఆయిల్లో వేస్తే విడిపోతుందేమో అని భయం ఉంటుంది కదా ఎవరికైనా కూడా. అయితే నేను దీంతో రెండోసారి ఈ అరిసెలు చేయడం. ఒకసారి ప్లెయిన్ అరిసెలు చేశాను, ఇప్పుడు నువ్వుల అరిసెలు చేశాను. చూడడానికి చాలా బాగుంది, పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంది. అది ఏ వంట చేసినా నేనైతే వెంటనే తినాలని అనిపించదు. మా వారు కూడా క్యాంప్ వెళ్ళినారు, లేదంటే అతనికి టేస్ట్కి ఇచ్చేదాన్ని. అతనికి అరిసెలు అంటే చాలా ప్రాణం. ఇది నేర్చుకోవడానికి నాకు అతనే కారణం అనమాట. అతనికి ఇష్టం కాబట్టి నేను ఈ అరిసెలు చేయడం నేర్చుకున్నాను. అరిసెలు పర్ఫెక్ట్గా కుదరాలి అంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. మరి ముందుగా దీనికోసమని 1/2 కిలో బియ్యాన్ని నానబెట్టుకున్నానండి. నేనైతే 12 అవర్స్ ఈ బియ్యాన్ని నానబెట్టుకున్నాను. 2 గ్లాసెస్ రైస్ అనమాట. మధ్య మధ్యలో ఒక 3-4 అవర్స్కి వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. వాటర్ అంతా కూడా స్ట్రైన్ చేసుకుంటున్నానండి. బాగా వాష్ చేసాను బియ్యాన్ని వాష్ చేసి నేను నానబెట్టుకున్నాను అనమాట. బియ్యంలో ఉండే వాటర్ అంతా కూడా ఇలా బుట్టలో వేసుకొని చక్కగా స్ట్రైన్ చేసుకోవాలి. అరిసెలకి బియ్యం ఎలాంటివి తీసుకోవాలి అంటే లావుగా ఉండే బియ్యాన్ని తీసుకుంటే అరిసెలు చక్కగా వస్తాయండి. ఈ బియ్యం ఇక్కడ దోశలకి వాడతారనమాట. లావుగా ఉంటాయి. అలానే రా రైస్ బియ్యం అంటే ఇస్తారు. అలాంటి రైస్ని అరిసెల్లో వాడితే అరిసెలు చక్కగా కుదురుతాయి. అలానే బెల్లం కూడా మనకి డార్క్ కలర్లో ఉండే బెల్లం తీసుకుంటే కలర్ కూడా చక్కగా కలర్ఫుల్గా వస్తాయి అన్నమాట అరిసెల కలరు. ఇప్పుడు నేను బియ్యాన్ని స్ట్రైన్ చేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేశానండి. బియ్యంలో ఉండే వాటర్ అంతా కూడా స్ట్రైన్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా బియ్యాన్ని వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఆపుతూ గ్రైండ్ చేసుకున్నారంటే చక్కగా నలుగుతుంది. అయితే సన్నంగా ఉండే పిండి జల్లెడతోటి మీరు ఈ బియ్యాన్ని జల్లించుకోవాలి. బియ్యం పిండి జల్లించుకోవాలి. ఎప్పుడైనా అరిసెలకి మాత్రం బియ్యం పిండి చాలా స్మూత్గా ఉండాలన్నమాట. కాస్త రవ్వగా ఉన్నా కూడా అరిసెలు బాగా రావండి. ఆయిల్లో వేయగానే విడిపోతాయి అన్నమాట. అందుకనే మృదువుగా పడే బియ్యం పిండి జల్లెడతోటే మీరు జల్లించుకోవాలి. పిండి అంతా కూడా జల్లించుకున్న రవ్వ ఉంటుంది కదా, రవ్వలో మళ్ళీ బియ్యాన్ని కలిపి చక్కగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ జల్లించి పెట్టుకోవాలి. ఇలా అంతా కూడా బియ్యాన్ని గ్రైండ్ చేసుకొని జల్లించి పెట్టుకోవాలి. పిండి అంతా కూడా అదిం పెట్టుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. లేదంటే డ్రై అయిపోతుంది. పిండి తడిగా ఉండాలన్నమాట. పాకం కడాయిలో పెట్టాలనుకున్నానండి, కానీ వెడల్పుగా ఉంది, పాకం తొందరగా చల్లారిపోతుందని ఇలా స్టీల్ గిన్నెని, లోతుగా ఉండే గిన్నెని తీసుకున్నాను. అందులో 1.25 గ్లాసు బెల్లం వేసుకున్నాను. మీకు బెల్లం చూపించాను కదా, పొడి బెల్లం అండి. ఇది ఆర్గానిక్ బెల్లం అండి. సూపర్ మార్కెట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఈ బెల్లాన్ని 1.25 తీసుకోవాలి. 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసి బెల్లం కరిగి కాస్త పాకం వచ్చినంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి. ప్రతి 3-4 నిమిషాలకు ఒకసారి పాకం వచ్చిందో లేదో చూసుకోవాలండి. ఇంకా పాకం రాలేదన్నమాట. మళ్ళీ ఇది పర్ఫెక్ట్ పాకం అనమాట. ఒకసారి వాటర్లో కొద్దిగా బెల్లం నీళ్ళు వేసుకొని చక్కగా ఇలా ముద్దలాగా అవ్వాలి. అంటే ఎటు మౌల్డ్ చేస్తే అటు మౌల్డ్ అవ్వాలన్నమాట. ఈ లేత పాకాన్ని తీసుకుంటే మీకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయండి అరిసెలు. ఇప్పుడు స్టవ్ కట్టేసి చక్కగా మనం జల్లించి పెట్టుకున్న బియ్యం పిండిని ఇందులో వేసుకోవాలి. తడిపిండిని కొద్దిగా పిండి వేసుకుంటూ ఇలా తెడ్డుబలతో చక్కగా కలుపుకున్నారు అంటే మీకు పిండి పాకంలో బాగా కలుస్తుందన్నమాట. మీరు ఫస్ట్ టైం చేసినట్లయితే ఎవరైనా హెల్ప్ తీసుకోండి. ఒకరు పిండి వేసినట్టు ఒకరు కలిపినట్టు ఉంటే మనకి టెన్షన్ ఉండదన్నమాట. చక్కగా పిండి అంతా బెల్లంలో కలిసిపోతుంది. నేనైతే ఒక్కదాన్నే చేశానండి, మీకు చూస్తుంటేనే తెలుస్తుంది అనుకుంటా. చక్కగా కొద్దిగా పిండి వేసుకుంటూ ఈ చెక్క గరిటతో కానీ కలుపుకున్నారంటే చక్కగా కలిసిపోతుంది. అయితే ఒక్కొక్కసారి బెల్లం క్వాలిటీ బట్టి లేదంటే బియ్యం క్వాలిటీ బట్టి మనకి పిండి కాస్త ఎక్కువ అవ్వచ్చు. అలాంటప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ పిండిని యాడ్ చేయాలి. నాకైతే 2 గుప్పిట్ల వరకు పిండి అయితే మిగిలిపోయిందండి. పాకంలో ఆ పిండి కానీ వేసేస్తుంటే అరిసెలు గట్టిగా వస్తుందన్నమాట. మనకి పిండి కాస్త ఇలా చిక్కబడింది కదా పాకంలో వేయగానే, ఈ చిక్కదనం వస్తే మనం పిండిని మరి వేయకూడదండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట. చివర్లో 1 టేబుల్ స్పూన్ వరకు నేతిని యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి కలిపేయాలన్నమాట. అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఆయిల్ కూడా యాడ్ చేయాలండి. పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా, రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంది కదా, ఈ విధంగా మనం పిండిని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. చక్క గరిటకుండే పిండి అంతా కూడా స్పూన్ తోటి తీసేసి గిన్నెలోకి వేసేసాను అనమాట. ఇందులో 1 గరిటె వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. పిండి ఎండిపోకుండా ఉంటుందన్నమాట. పైన ఈ విధంగా ఆయిల్ వేసేసి ప్లేట్ కాకుండా ఈ విధంగా క్లాత్ కప్పుకోండి. లేదంటే ప్లేట్ అయితే ఆవిరిపైన వచ్చే వాటర్ మళ్ళీ పిండిలో పడి పిండి పలచనైపోతుంది. కాబట్టి ఇలా క్లాత్ అయితే కప్పుకోవాలి. దీనికోసమని ఇప్పుడు నేను పిండి చూసారు కదా ఎంత మిగిలిందో, 2 గుప్పెట్ల వరకు పిండి మిగిలిందండి. అది దోశల్లోనైనా మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే
అరిసెలు వేయించి గిన్నెలో వేసుకోవడానికి చిల్లులు గిన్నె ఒకటి పెట్టానండి. దానికి ప్లేట్ కూడా రెడీగా పెట్టుకున్నాను. అలానే నా దగ్గర అరిసెలు వత్తడానికి చెక్క లేదండి. అందుకని నేను ఒక ప్లేట్లో ఈ విధంగా హోల్స్ ఉండే ప్లేట్ పెట్టుకొని దానిపైన చట్రం పెట్టుకున్నాను. చిల్లుల చట్రం పెట్టుకుంటే చక్కగా మనకి అరిసెలు ప్రెస్ చేయడానికి బాగుంటుంది. ఒక ప్లేట్లో నువ్వులు వేసుకొని అందులో మీరు కాస్త మజ్జిగైనా లేదు అంటే పాలైనా కలుపుకొని నువ్వుల్ని తడపాలన్నమాట. ఈ విధంగా తడి పొడిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నువ్వులు ఈ విధంగా తడుపుకున్నారు అంటే మీరు అరిసెలు ఆయిల్లో వేయించుకునేటప్పుడు నువ్వులు విడిపోకుండా ఉంటాయన్నమాట. అతుక్కుని ఉంటాయి అరిసెలకి. చక్కగా మనకి పైకి నిగనిగలాడుతూ కనిపిస్తాయి అన్నమాట. ఈ విధంగా నువ్వుల్లో పాలు కానీ మజ్జిగ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి కూడా బాగా చల్లారిపోయిందండి. బాగా చల్లారాక మనం అరిసెల్లా వేసుకోవాలన్నమాట. కొద్దిగా పిండి తీసుకొని చక్కగా ఈ విధంగా ముద్దలా చేసుకోవాలి. చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ మనకి చల్లారిన కూడా అలానే ఉంది. చల్లారే కూడా మనకి ఈ విధంగా కాస్త సాఫ్ట్గా ఉండాలన్నమాట. పైకి మాత్రం ఆయిల్ వేయడం మర్చిపోకండి. ఆయిల్ వేస్తే పిండి ఎండిపోకుండా ఉంటుందన్నమాట. డ్రైగా అయిపోదు. ఈ విధంగా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు తడి నువ్వుల్లో మనం ఈ పిండి ముద్దని డిప్ చేసుకొని రెండు వైపులు కూడా మనం ఏదైనా ప్లాస్టిక్ పేపర్ కానీ ఆయిల్ కవర్ కానీ ఉంటే ఆయిల్ రాసుకొని చక్కగా మీరు అరిసెని ఈ విధంగా ఒత్తుకోవాలి. చక్కగా రౌండ్గా షేప్ వచ్చేటట్టు అరిసెని ఒత్తుకోవాలండి. మీకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు అరిసె. నేను నార్మల్గా అరిసెలు ఏ సైజులో ఉంటాయో ఆ సైజులే నేను ఈ అరిసెలను ఒత్తుకున్నాను అనమాట. ఈ విధంగా థిక్నెస్ ఉండాలండి. మరీ పల్చగా చేయకూడదు, అలానే లావుగా కూడా ఒత్తుకోకూడదు. ఈ విధంగా మీడియం మందంలో మనం ఒత్తుకోవాలన్నమాట అరిసెలు. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టి వేయించుకునేందుకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేసాక మీడియం హీట్ అవ్వాలి. మనం చిన్న అరిసెల పిండి ముద్ద వేస్తే ఇలా పైకి రావాలన్నమాట. ఆ టైంలో మనం అరిసెలు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అరిసెలు ఎప్పుడు కూడా ఒక్కొక్కటిగానే వేయించుకోవాలండి. లేదంటే 2-3 వేయించుకోవడం చాలా కష్టం అవుతుంది. పెద్ద బాండీ అయితే వేయించుకోవచ్చు. చిన్న బాండీలో అయితే ఒక్కొక్కటిగానే వేయించుకోవాలి. అరిసె వేసాక దాని మట్టుగా అది పైకి తేలేక మనం ఈ విధంగా ఆయిల్ కాస్త పైకి వేస్తూ ఉండాలండి గరిటతో. అప్పుడు రెండు వైపులు ఈవెన్గా ఫ్రై అవుతుంది. మీడియం హీట్లో అరిసెలు ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఎక్కువ సమయం కూడా పట్టదండి. చక్కగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని తీసేసి ఈ ప్లేట్ పైన వేసుకొని చక్కగా ప్రెస్ చేసుకున్నారు అంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. అలానే ఎక్కువగా ప్రెస్ చేసుకోవద్దండి. ఎక్కువగా ప్రెస్ చేసుకుంటే కాస్త డ్రైగా అయిపోతుంది అనమాట. ఎండిపోయినట్టు అయిపోతుంది అరిసెలు. అందుకనే ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకొని తీసేసి చిల్లుల గిన్నెలో వేసుకోవాలి. మిగతా అరిసెల పిండి అంతా కూడా ఇదే విధంగా చేసుకోవాలి. చూసారు కదా అరిసెలు ఎంత చక్కగా వచ్చాయో. అరిసెల పాకం సరిగ్గా సెట్ అవ్వకపోతే కాస్త ముదురు పాకం వచ్చినా లేత పాకం వచ్చినా అరిసెలు ఆయిల్లో వేయగానే విడిపోతాయండి. లేత పాకం వస్తే ఆయిల్లో వేయగానే విడిపోతుంది. ముదురు పాకం వస్తే అరిసెలు గట్టిగా అయిపోతాయి అనమాట. అరిసెలు అన్నీ అయ్యేసరికి నాకైతే 1.5-2 గంటల సమయం అయితే పట్టేసిందండి. చాలా టైం పట్టేసింది. ఒక్కదాన్నే కదా అలాగా పాటలు వింటూ అరిసెలన్నీ కూడా చేస్తాను. కాస్త ముద్ద ఫ్రిడ్జ్లో పెట్టానండి. మా ఇద్దరు అబ్బాయిలు కూడా సాటర్డే వస్తున్నారండి. వాళ్ళకి అప్పటికప్పుడు వేడిగా వేయించి ఇవ్వాలని అనుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. చూసారు కదా అరిసెలు ఎంత కలర్ఫుల్గా నిండా నువ్వులతో చాలా బాగా వచ్చాయి కదా. చాలా బాగా కుదిరాయండి అరిసెలు. ఎనీ టైం ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కుదరడం అనేది చాలా రేర్ అండి. ఎందుకంటే ఏ పిండి వంట అవని కూడా అరిసెలే కాదండి, ఏ పిండి వంట అవని కూడా బియ్యం మంచిగా తెచ్చుకోవాలి. లావుగా ఉండాలి. రా రైస్ తెచ్చుకున్నారంటే మనకి ఏ పిండి వంట అయినా చక్కగా కుదురుతుందనమాట. అలానే ఈ అరిసెలకి మాత్రం పాకం కరెక్ట్గా ఉండాలి. పాకం బాగుంటే అరిసెలు కరెక్ట్గా కుదిరినట్టే. వీడియో కాస్త లాంగ్ అయింది కానీ అన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేసుకున్నానండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. తప్పకుండా మీతో కామెంట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.